జీహెచ్ఎంసీ పరిధి మేడ్చల్ సర్కిల్లోని ఉమా వెంకటరెడ్డి కాలనీలోని సర్వే నెంబర్ 1045/1లో గల 800 గజాల భూమిని కొందరు రియాల్టర్లు కబ్జా చేశారని స్థానిక కాలనీ వాసులు ఆరోపించారు. ఇదే విషయమై శుక్రవారం స్థానికులు మీడియాతో మాట్లాడారు. 1979వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఇండ్లు లేని పేదల కోసం అధికారులతో మాట్లాడి 132 మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చారన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ అక్విజిషన్ లో ఉన్నటువంటి మరికొంతమంది 800 గజాల స్థలాన్ని కొందరు ఫ్లాట్లుగా చేసి దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్ అక్విజిషన్ లో ఉన్న స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేశారని, ఇదే విషయమై అధికారులు స్పందించి కబ్జా చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఏదైతే 1045/1 సర్వే నెంబర్ను గవర్నమెంట్ నుంచి అప్లికేషన్ చేయించి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి లిస్ట్ అంతా తయారు చేసి ఆ లిస్ట్ ప్రకారంగా రెవెన్యూ ఆఫీస్కి పంపించి వాళ్ళు ఎంక్వైరీ చేసి దాని ప్రకారంగా సర్టిఫికేట్ చేసి లేఅవుట్ని చేసి ఆ లేఅవుట్లో 132 ప్లాట్లు విభజన చేసి ఆ 132 మందిని చెన్నారెడ్డి 1979లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళందరికీ అలాట్ చేయడం జరిగింది. దీంట్లో 2 నెంబర్లు మిగిలిన వాటిల్లో ఆ 2 అక్వైర్ చేయకుండా 2 ఇళ్ళు ఉన్నందున ఆ ఇళ్లను అక్విజిషన్ చేయకుండా తక్కిన దాన్ని అక్విజిషన్లో తీసుకొని అది ఆ ఇచ్చిపెట్టిన ల్యాండ్ని కూడా వాళ్ళు ఉమా వెంకటరామరెడ్డి గారు అమ్ముకున్నారు. ఆ తర్వాత ఇంట్లో ఎలాంటి ఇది లేదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ కనుక ఇలాంటి వాటికి రిజిస్ట్రేషన్స్ చేసుకుంటా ఇవన్నీ ఇబ్బందులు పెడతా ఉన్నారు దీంట్లో. అది కాకుండా దీన్ని కరెక్ట్గా తహసీల్దార్ ఎంక్వైరీ చేసుకొని మున్సిపల్ కమిషనర్ కానీ ఇదివరకు ఎన్నోసార్లు కూడా ఎంక్వైరీ చేశారు. అది అట్లే పెండింగ్లో పెట్టి అట్లే చేస్తారు. ఇలా వీకర్ సెక్షన్ కాలనీలోకి ఇదవుతుంది కనుక దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కనుక దాన్ని ఎవరికి అలాట్ కాకుండా కూడా ఎవరికి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సిల్ చేయించి ఉన్న ల్యాండ్ను వాళ్ళ పార్క్ గురించి చేయించి పెడితే అది బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కాలనీ వాసులము గత 30-40 సంవత్సరాల నుంచి మీ కాలనీ నుంచి ఉంటున్నాము. మాకు కాలనీ నుంచి ప్రభుత్వం నుంచి ప్లాట్లు అలాట్ చేయగా మాకందరికీ 120 గజాల ప్లాట్లు అలాట్ చేశారు అప్పుడు ప్రభుత్వం గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు బావి ఉన్నందు కారణంగా ఈ ప్రభుత్వ స్థలాన్ని అప్పట్లో మాకు ఎవరికి అలర్ట్ చేయలేదు. ఈ బావి ఉన్న కారణంగా అప్పుడు ఎవరు అలర్ట్ చేయని కారణంగా దాన్ని మేము ప్రమాదకరంగా ఉన్నందుకు అప్పటి సర్పంచ్ గారి ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో దీని బావిని పూడ్చివేయడం జరిగింది. పూడ్చివేసిన తర్వాత కొందరు కబ్జాదారులు దీనిపైన కన్ను వేసి దీన్ని దొంగ రిజిస్ట్రేషన్లు 1045/3లో రిజిస్ట్రేషన్ చేసుకొని 1045/1కి మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకొని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మేము ఎంఆర్ఓ గారికి, మళ్ళీ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఎంతోమందికి కూడా లెటర్లు ఇచ్చాము. ఇస్తే ప్రభుత్వ స్థలాన్ని కాపాడి అప్పట్లో మాకు చెట్లు మీద హరితహారం చెట్లు మీద నాటేసి మా ప్రభుత్వ స్థలాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని కబ్జాదారులు దాన్ని రెక్టిఫికేషన్ కింద చేసుకొని 1045/1లో చూపించుకొని మళ్ళీ చెట్లను పొజిషన్ తీసుకొని చెట్లను హరితహారం చెట్లను నరికించేసి ఇప్పుడు కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఈ కబ్జాను ఆపగలరని మీ ద్వారా వినియోగిస్తున్నాం. హైడ్రాకు మేము ఈ ప్రభుత్వ స్థలం గురించి హైడ్రాకు కూడా కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేయగా హైడ్రా కమిషనర్ గారు మన మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ రాశారు. ఇంకా కమిషనర్ తరఫు నుంచి లెటర్ రాని కారణంగా ఇంకో మళ్ళీ ఈ ప్లాట్ని మళ్ళీ ఆమోదిస్తున్నారు. దయచేసి ఈ మధ్యలో కాకుండా దయచేసి ఆపగలని కోరుతున్నాం.